బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కవిత రాసిన లేఖపై ఆయన ఎందుకు స్పందించడం లేదు? కేసీఆర్ కావాలనే మౌనం వహిస్తున్నారా? తన కూతురు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? కేసీఆరే తనకు ఏకైక నాయకుడని కవిత చెబుతున్నా గులాబీ బాస్ నుంచి ఆమెకు పిలుపెందుకు రావడం లేదు? గత కొద్ది రోజులుగా కవిత వ్యవహరిస్తున్న తీరు పట్ల కేసీఆర్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు తాను రాసిన లేఖను లీక్ చేసిన వారెవరో తేల్చాలని కవిత కోరుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసీఆర్కి ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినా ఆయన మాత్రం ఈ పరిణామాలను ఒక కొలిక్కి తెచ్చే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. వాస్తవానికి కవిత లేఖ బహిర్గతమై 10 రోజులైంది. తొలి 2-3 రోజుల్లో కేసీఆర్ దీనిపై ఏమైనా స్పందిస్తారా, లేదంటే ఆమెను ఫామ్ హౌస్ కి పిలిచి మాట్లాడతారా అన్న చర్చ జరిగింది. కవిత కూడా తండ్రి నుంచి పిలుపొస్తే వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నారని అప్పట్లో జాగృతి వర్గాలు పేర్కొన్నాయి. కానీ కొన్ని విషయాలు ఆమె బహిరంగంగా లేవనెత్తడంతో ఆమెను పిలిచేందుకు కేసీఆర్ ప్రస్తుతానికి సానుకూలంగా లేరట. అంతర్గత విషయాలు బహిర్గతం చేయడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ దామోదర్ రావు, లీగల్ సెల్ అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు కవిత నివాసానికి వెళ్లి ఆమెతో చర్చలు జరిపారు. దీనిపై కోపగించుకున్న కేసీఆర్ ఎందుకెళ్లారంటూ వారిలో ఒకరిని మందలించినట్లు సమాచారం. కవిత విషయాన్ని తన వద్ద ఎవరైనా ప్రస్తావించినా లేదా ఏదైనా చెప్పినా వినడం తప్ప దానిపై కేసీఆర్ ఏమీ స్పందించడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. తన నాయకత్వాన్ని కవిత సమర్థిస్తున్నప్పటికీ పార్టీ కుటుంబ వ్యవహారాలను బహిర్గతం చేశారనే అసంతృప్తితో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. జాగృతి వేదికగా కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ క్యాడర్ వెళ్లకుండా అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఇందిరా పార్క్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలెవ్వరూ వెళ్లలేదు. తెలంగాణ జాగృతి మద్దతుదారులు మాత్రమే అందులో పాల్గొన్నారు. జాగృతి జెండాలు మాత్రమే కనిపించాయి. గతంలో పలు సందర్భాల్లో జాగృతి తరఫున కవిత కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా కొందరు హాజరయ్యేవారు. ఆ కార్యక్రమం పార్టీకి చెందినదిగానే భావించేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వేరు, జాగృతి వేరు అన్న భావన నెలకొందని 2 వర్గాలు చెబుతున్నాయి. కవిత తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయంతోనే ఉన్నారని సమాచారం. తండ్రి నుంచి పిలుపు వచ్చినా రాకున్నా తన పని తాను జాగృతి ద్వారా చేసుకుపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన కార్యక్రమంలో జాగృతి జెండాలు, బ్యానర్లు తప్ప బీఆర్ఎస్ కు సంబంధించినవి ఎక్కడా లేకుండా చూసుకుంటున్నారట. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ హాజరు కాకపోయినప్పటికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోగలిగామని జాగృతి నేతలు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ లో స్పష్టమైన విభజన వచ్చినట్లు కనిపిస్తోంది. కవిత సాంకేతికంగా గులాబీ పార్టీలో కొనసాగుతున్నా వ్యవహారాలు మాత్రం ఎవరికి వారే నిర్వహించుకున్నారు. ఏదైనా ఒక కీలక పరిణామం జరిగేంత వరకు పరిస్థితి ఇదే రీతిలో ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.